ప్రార్థన నమాజుకై అంటే దైవ ప్రార్థనకై నీవు వేసే ప్రతి అడుగు కూడా ఒక పుణ్యం, ఒక సత్కార్యం. ఇక దారిలో త్రోవలో నుండి ఒక ముళ్ళును కానీ ఒక రాయిని కానీ రప్పలను కానీ తొలగించడం సైతం పుణ్యకార్యమే. ఏదైనా గుంతలు ఉన్నా గుంతని చదును చేసి రహదారిని మంచిగా చేసినా, రాయి తగిలి ఎవరైనా యాక్సిడెంట్ అవుతుందని అనిపించినా, ముళ్ళు గుచ్చుకొని దేనికైనా ఎవరికైనా గుచ్చుకోవడం కానీ లేదా పంచర్ అవ్వటం కానీ ఇలాంటిది అనిపించినా అలాంటివి తీయడం కూడా, ఇటువంటి కార్యాలు చేయడం కూడా పుణ్యకార్యాలు, పుణ్యాలు సంపాదించే కార్యాలు. పుణ్యం సంపాదిస్తే పాపాలు క్షమించబడతాయి, నరకం నుంచి రక్షించబడి స్వర్గానికి వెళ్ళే అవకాశాలు ఉన్నటువంటి కార్యాలు కూడా ఇవన్నీ కూడా. ఇక నీవు అసత్యమైన ఒక విషయాన్ని నీ యొక్క సోదరుడు నిజమని నమ్మేటట్లు చెప్పడం గొప్ప విశ్వాసఘాతకం. ఒక అబద్ధాన్ని, ఒక మోసాన్ని, ఒక అన్యాయాన్ని నీవు గనక అది అసత్యమైనా కూడా ఆ విషయాన్ని నీ యొక్క సోదరుడు నమ్మేటట్లు అది నిజమని చెప్పినట్లయితే, అతన్ని నమ్మిపిస్తే అది ఒక విశ్వాసఘాతకం. తాను సత్యం పక్షాన ఉన్నా ఇతరులతో వాగ్వివాదానికి దిగకుండా ఉంటే అలాంటి వ్యక్తికి స్వర్గంలో నివాస స్థలం లభిస్తుంది అని హామీనిస్తున్నారు మొహమ్మద్ అస్లం గారు. వారు తల్లిదండ్రులైనా, బంధువులైనా, చుట్టాలైనా ఎవరైనా సరే నిజాయితీగా నిజం ఎటువైపు ఉందో, సత్యం ఎటువైపు ఉందో అటువైపు ఎవరైతే నిలబడి సాక్ష్యం ఇస్తూ వారికి సపోర్ట్ ఇస్తారో అటువంటి వారికి స్వర్గం లభిస్తుందని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు చెప్పి ఉన్నారు. ఇక పరోక్ష నింద, ఇతరులపై నింద మరియు వ్యభిచారం కంటే నీచమైన పాపం. మనిషి వ్యభిచారం చేసి తోబా అంటే మన్నింపు చేస్తే అల్లా అతని యొక్క తోబాని స్వీకరించే అవకాశం ఉంది. కానీ ఇతరులపై నింద వేసిన వాణ్ణి ఆ నిందకు గురైన వ్యక్తి క్షమించనంత వరకు, ఎవరి మీదైతే నింద వేశామో ఆ నింద పడ్డటువంటి వ్యక్తి క్షమించనంత వరకు అల్లా ఎంత మాత్రం కూడా ఇతన్ని క్షమించడు. ప్రళయ దినాన అత్యంత దురవస్థ పాలయ్యేటటువంటి వ్యక్తి ఎవరు అంటే, ప్రపంచంలో ఇతరుల ఐహిక జీవితాన్ని చక్కదిద్దడానికి తన పరలోక జీవితాన్ని నాశనం చేసుకున్నవాడు. ప్రళయ దినాన అత్యంత దురవస్థ పాలయ్యే వ్యక్తి ప్రపంచంలో ఇతరుల యొక్క జీవితాన్ని చక్కదిద్దడానికి తన యొక్క పరలోక జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వాడు. అధర్మ కార్యకలాపాలలో తన జాతికి తోడుగా ఉండే వ్యక్తి స్థితి ఒంటె నూతిలో పడిపోతుంటే దాన్ని తోక పట్టుకు వేలాడి దానితో పాటు నూతిలో పడేవానిలా పోలి ఉంటుంది.